హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి పిండి చారు బెండకాయలు వేసి చేస్తారు. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చారు అంటే ఇష్టం లేని పిల్లలు, బెండకాయలు తినని వాళ్ళు కూడా ఇలా చారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, 15 నిమిషాలలో అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలా ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త చిట్టపట్టమన్న తర్వాత ఆనియన్స్ నేను పెద్ద సైజు ఒకటి తీసుకుంటున్నానండి. ఆనియన్ ఎప్పుడైనా చారులోకి మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసి ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఇవి 2 పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు జిగురుగా ఉండకుండా నేను ముందుగానే వాష్ చేసి ఒక క్లాత్తో నీళ్ళన్నీ తీసేసి కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ చారులోకి బెండకాయలు మీడియం సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నవి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముక్కలు ఇలా కాస్త 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నానండి. ముక్కలకి ఉప్పు పడితే చప్పదనం లేకుండా టేస్టీగా వస్తాయి చారులోకి. బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడే నేను ఒక 2 టమాటోలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకున్న టమాటోలు కూడా ఈ బెండకాయలో వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బెండకాయలు అండ్ టమాటోలు ఫ్రై అయ్యేదాకా కొద్దిసేపు మూత పెట్టి వదిలేద్దాము. అలా ఫ్రై అయిన దాంట్లోకి నేను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి. ఒక గుప్పెడు చింతపండుని తీసుకొని 5-6 గ్లాసుల వాటర్ పోసుకొని నేను ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చింతపండు రసాన్ని కూడా దీంట్లో పోసి మూత పెట్టి కదిలియకుండా 5 నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట. అలా మరిగిన దాంట్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు మనం 1/2 టేబుల్ స్పూన్ బెండకాయలలో వేసాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. చింతపండు రసాన్ని ఇప్పుడు బాగా మరగనివ్వాలండి. ఉప్పు, పచ్చిమిర్చి అండ్ బెండకాయలకి బాగా పట్టాలన్నమాట ఆ పులుసు అనేది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కదిలియకుండా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు చారు మరిగేటప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి తీసుకుంటున్నాను అండ్ 1/2 గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా దాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి లేని వాళ్ళు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. శనగపిండి వేసుకున్నా బాగా వస్తుంది టేస్ట్, బియ్యం పిండి వేసుకున్నా బాగా వస్తుంది. మీరు ఒకసారి శనగపిండితో ట్రై చేసి చూడండి, నచ్చితే బియ్యం పిండితో కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనం చారులోకి వేసుకోవాలన్నమాట. మరుగుతున్న చింతపండు రసంలో ఈ శనగపిండి నీళ్ళు కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మరిగివ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని వదిలేయండి. శనగపిండి వేయడం వల్ల చారు కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. అది మీకు చూస్తే అర్థమైపోతుంది. అలా కొంచెం చిక్కగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగినవి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే మరిగించుకోవాలన్నమాట స్టవ్ పైన. ఆ 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు పిండితో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా తప్పకుండా చేసి పెట్టండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పిండి చారు చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి.